సమయం ఇచ్చి మన అందరికీ ఈ విధంగా కూర్చొని దేని వాక్యాన్ని వినటానికి లేదా దేవునితో సహవాసము గడపటానికి ఆయనతో సంభాషణ చేయడానికి మనకి చక్కటి సమయం ఇచ్చాడు. అందుకే మనం ఏం చేయాలంటే తండ్రిని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకో తెలుసండి, ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, నడుచుకుంటున్నామంటే ఆయన దయా సంకల్పము లేకుండా మనమందరం కూడా బ్రతకలేము, నివసించలేమండి. అందుకే ప్రియులారా, దేవుని మాటలని మనమందరం కూడా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, వినాలి. అలా విన్న నాడే దేవుని మాటలు మనకు అర్థమవుతాయండి. కనుక కొద్ది మాటలని నేను ఎక్కువ చెప్పానండి, కొద్ది మాటలే ప్రియులారా, కొద్ది మాటలు చెప్పుకుంటూ మనం ముగించుకుందామండి. అయితే అందరికీ తెలిసినటువంటి మాటలండి మనం చూసుకుందామండి ప్రియులారా. కీర్తనలు గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందామండి. 105వ కీర్తన 1వ వచనం మనం చదువుకుందాం. చదివి సహకరించండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చెయ్యుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గురించి సంభాషణ చెయ్యుడి అంటున్నాడు పిల్లగా. మరి ఈ కీర్తనకారుడు, ఈ కీర్తన ఎవరు రాశారండి? ఎవరు? దావీదు గారు రాసిన కీర్తన అండి. ప్రియమైనటువంటి దేని వలరా ఈరోజు మనం అందరూ కూడా దేవుని మాటలు మనము జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి అని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడండి. ఎందుకు? నీ గురించి, నా గురించి దేవుడు, తండ్రి అనే దేవుడు రాయించాడు పిల్లారా. అంటే కృతజ్ఞత, మనం ఎప్పుడు కృతజ్ఞత మనం చెప్తామండి? కృతజ్ఞత మనం ఎప్పుడు చెప్తామంటే ప్రియులరా, మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞత చెప్తాం. ఎందుకు? థ్యాంక్స్ చెప్తాం. అవునా కాదండి? ఈరోజు నిజంగా దేవుడు నీవు పుట్టింది మొదలుకుంటూ చనిపోయేంత వరకు దేవుడు నిజంగా నిన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, ఆదరించుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతతో చెల్లించకూడదండి? చెల్లించాలండి. దేవుడు నిజంగా ఒక తల్లిగా, ఒక తండ్రికి దేవుడు చక్కటి బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం దేవుడు ఇచ్చాడు కనుక దేవునికి ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలండి. మనం ఈరోజు చెప్తున్నామా? దేవునికి నిజంగా మనం థ్యాంక్స్ చెప్తున్నామండి? లేదు ప్రియులారా. అందుకే యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామములో ప్రకటన చెయ్యుడి. దేవుడు నిజంగా నాకు చక్కటి బహుమని ఇచ్చాడు, చక్కటి ఒక కుమారుని ఇచ్చాడు, లేదంటే చక్కటి ఒక కుమార్తెను నాకు ఇచ్చాడని దేవుని గురించి నిజంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు దేవుని గురించి మనం చెప్పగలుగుతున్నామండి? దేవుని గురించి చెప్పమండి. ఎవరి గురించి చెప్తామంటే ప్రియులరా, మన గురించి అయితే మనం చెప్పుకుంటూ పోతుంటామండి. అంటే శరీర సంబంధమైనటువంటి వాటి గురించి అయితే మనం చెప్పుకుంటూ పోతాము, కానీ దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యము, దేవుడు నీకు చేసిన మేలుల్ని చెప్పమండి. నిజంగా నాకు ఇప్పుడు వరకు దేవుడు నాకు మేలు చెయ్యలేదు, ఏ కార్యం చేయలేదని ఎవరైనా చెప్పగలరా? మనం చెప్పగలమండి? చెప్పలేమండి. చక్కటి దేవుడు నిజంగా, దేవునికి నిజంగా ఏ పని చేయకుండా మనకు ప్రియులారా చక్కటి దేవుడు నీకు నాకు ఛాన్స్ చేస్తున్నాడు తెలుసండి. నిజంగా కనిపించదు గాలి. ఆ గాలి లేకపోతే మనం ఒక క్షణం కూడా
మనం జీవించలేం, బ్రతకలేమండి. చక్కటి గాలి ఇచ్చాడు, ఎందుకు? పీల్చుకోవడానికి. ఆ గాలి ఇచ్చినది దేవుడికి. నిజంగా తండ్రి చక్కటి గాలి నా గురించి ఇచ్చావు నాయన అని దేవునికి ఏనాడైనా నిజంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామా? చెల్లిస్తున్నామండి. మనందరూ కూడా ప్రియులరా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలండి. జనముల్లో ఆయన కార్యములు తెలియజేయుడి. అసలు దేవుడు చేసినటువంటి మేలుని మన ప్రజలకు చెప్పాలంటండి. దేవుడు నీకు ఏం మేలు చేశాడు? నీకు నాకు ఎన్నో మేలు చేశాడండి. కానీ దేవుడు చేసినట్టు మేలులు కంటికి కనిపించవు, చెవికి వినపడవు. అంత మేలు చేసినటువంటి దేవుని మనం ఈరోజు మన అందరూ కూడా మర్చిపోతూ తమకు నచ్చినట్టుగా మనము జీవిస్తూ బ్రతుకుతూ పోతున్నాం పిల్లరా. కానీ ఈరోజు నిజంగా బ్రతుకిచ్చినటువంటి దేవుణ్ణి ఈరోజు మన అందరూ కూడా బొత్తిగా మర్చిపోతున్నాం. అందుకే పిల్లరా, దేవుడు చక్కటి గాలి ఇస్తున్నాడు, చక్కటి వెలుతురు ఇస్తున్నాడు, చక్కటి వాతావరణం ఇస్తున్నాడు, చక్కటి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆ వర్షం ఎందుకు కురిపిస్తానో తెలుసండి? చక్కగా నా పిల్లలు పంటలు పండించుకుంటూ బ్రతకాలని ఆయన చక్కటి వర్షం ఇస్తుంటే, ఆ వర్షం గురించి మనం ఏం చేస్తుంటాం? రద్దున పడుతుంటే ఏం చేస్తామంటే, ఎందుకు వర్షం పడుతుందైనా అని తిట్టుకుంటాం, దేవుని మనం తిడతాం. కానీ చక్కగా నిజంగా నా గురించి దేవుడు పెట్టాడు, వర్షం కురిపిస్తున్నాడు అనేసి ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? వర్షం ఎక్కువ కురిసిన బాధ, ఎండ ఎక్కువ కాసిన బాధ. ఎండ వల్ల కూడా మనకు ఎంతో మేలు ఉందని తెలుసండి. సూర్యకిరణాలు తగులుతూనే కానీ నీవు చేస్తున్నట్టు పంట రాదు. చక్కటి సూర్యకిరణాలు నీ గురించి నా గురించి కలిగజేస్తున్నాడండి. మరి అవి కూడా దేవుడు చేసిన మేలులు కదండి, కార్యము కదండి. అందుకే ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఈరోజు కృతజ్ఞత లేదు కనుక ప్రియులరా, దేవుడు లేడని మనం అందరూ కూడా ప్రియులరా నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా ఈరోజు బ్రతుకుతూ నడుచుకుంటూ పోతున్నాం. కనుక ప్రియమైనటువంటి దేని వల్ల దేవుడు నీ పట్ల నా పట్ల చేసినటువంటి మేలును నిజంగా మనం ఆలోచన చేసుకుంటే దేవుని నుంచి మనం దూరం కాలేం, దేవుని విడిచిపెట్టి మనం ఉండలేమండి. ఒక్క క్షణం కూడా ఉండలేం పిల్లరా. అయితే దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోతాము కనుక దేవుడు నాకు ఏం మేలు చేయలేదు అంటాం కదండి. దేవుడు నీకు నిజంగా పిల్లరా ఎన్నెన్నో మేలు చేశాడండి, ఎన్నెన్నో మేలు చేశాడు. ఆ మేలులను మనం ఆలోచించగలిగితే, ఆ మేలును మనం గుర్తించి చేసుకోగలిగితే ప్రియులరా దేవునికి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. నీకు ఏదో సహాయం చేస్తే మనిషికి రుణపడి ఉంటాం. నా అవసరం తీర్చావు, నా కోరిక తీర్చావు అని మనిషి అందు మనం రుణపడి ఉంటామే. మరి దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం ఇస్తున్నాడు, చక్కటి బ్రతుకునిస్తున్నాడు, లేదా చక్కగా నీకు పిల్లలను కలగజేశాడు, చక్కటి తల్లిదండ్రులు ఇచ్చారు. అవన్నిటిని మనం మర్చిపోతూ నిజంగా దేవునికి మాత్రం పిల్లరా మనమందరూ కూడా కృతజ్ఞతలు థ్యాంక్స్ కానీ మనం చెప్పలేదండి. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆయనందు మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలండి. దేవుడు చేసిన మేలును మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలండి. దేవుడు నాకు మేలు చేశాడండి, దేవుడు మంచివాడండి, గొప్పవాడండి. దేవుడు నమ్ముకుంటే మంచి లోకం ఉందండి, ఆ లోకంకి వెళ్తామండి. ఈ లోకములో ఉన్నంత వరకు మనకు అన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురొస్తాయండి. దేవుని కొరకు ఎప్పుడైతే బ్రతుకుతామో, దేవుని గురించి ఎప్పుడైతే నిజంగా నువ్వు బ్రతకగలుగుతావో అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది అనేసి మనము ఎదుటి సహోదరునిగా మనం చెప్పాలి, ఆయన గురించి మనం ప్రకటన చెయ్యాలి. అందుకే ప్రియులరా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన గురించి ప్రకటించే వారికి ఉండాలి, ఆయన గురించి చెప్పేవారికి ఉండాలి, ఆయన కొరకు మాట్లాడేవారికి ఉండాలండి.
కానీ ఈరోజు మనందరూ కూడా ప్రియులరా ఎలా మారిపోతున్నామంటే వింటున్న కొలిది మనం ఏమైపోతున్నామంటే ప్రియులరా బలహీనులుగా మారిపోతున్నామండి. ప్రియులరా శారీరకంగా మనము తినే కొలిది బలం వస్తుంది, కానీ ఎవరు బలహీనతగా మారిపోరు. కానీ ఈరోజు నిజంగా దేవుడు నీకు నిజంగా అంత మేలు చేసినప్పుడు మరి దేవునికి బొత్తిగా నువ్వు మర్చిపోతుంటే దేవుడు బాధపడతాడు పడాడండి? ఖచ్చితంగా బాధపడతాడు. ఖచ్చితంగా బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు తెలుసండి? అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె నాకు కాకుండా పోతుందేమో అని ఆయన ఎంతో ఆవేదనతో పడి ఉంటే నువ్వు నేను మాత్రం చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదండి. అస్సలు నిజంగా అండి, మన వెంట్రుకలు ఉన్న రోమలు కూడా అస్సలు కదలట్లేదు. అంటే దేవుని గురించి మనం ఆలోచిస్తున్న ప్రియులరా భయం అనేది వస్తుంది. దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులరా నిజంగా భయం అనేది మన పుట్టుకొస్తుంది. ఈరోజు భయం పుట్టుకోలేదంటే దేవుడు నిజంగా దేవుని గురించి నువ్వు ఆలోచించలేదు కనుక ప్రియులరా భయం అనేది నీలో పుట్టుకు రాలేదు ప్రియులరా. కనుక ప్రియమైనటువంటి దేని వలన దేవుడు చేసిన మేలు, వర్షం ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, చక్కటి ఎండని ఇస్తున్నాడు, చక్కటి మేఘం నీ గురించి కలగజేసి వర్షము కురిపిస్తున్నాడే. మరి వర్షము ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు పంపిస్తున్నారు? నీరు చూసే కింద ఉంది. ఆ కింద ఉన్న నీరు ఎలాగ పైకి వెళ్తుంది? పైకి వెళ్ళి ఎలా మళ్ళీ నా గురించి వర్షం పడుతుందనేసి ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించమండి. ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది పిల్లరా. ఒక విషయం మనం ఆలోచిస్తే పిల్లరా, ఈరోజు మనం అందరూ కూడా ఈ భూమి మీద పుట్టాం. నేను ఎందుకు పుట్టాను తండ్రి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? స్త్రీలైనా పురుషులైనా మన అందరం కూడా ఎందుకు పుట్టాను తండ్రి అని నువ్వు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావండి? అంటే మనం అనుకుంటాం ఎందుకు పుట్టినంటే నా తండ్రి నా తల్లి ఉన్నారు కనుక నేను పుట్టాను. అంటే ఎవరి గురించి బ్రతకాలి అంటే నా తల్లి తండ్రి గురించి నేను బ్రతకాలి, నా తల్లి తండ్రిని పోషించాలి అని మనం అనుకుంటున్న ప్రియులరా ఈ భూమి మీద మనం మన తల్లిదండ్రిని పోషించడానికి లేదా తల్లిదండ్రిని చూసుకోవడానికి కాదు. కానీ ప్రియులరా ఈరోజు భూమి మీద మనం పుట్టామంటే ప్రియులరా, పుట్టినవంటి నీకు పుట్టించినవంటి నీకు జన్మనిచ్చినవంటి ఒక దేవుడు ఉన్నాడండి. ఆయన నీ తండ్రి అండి. తాత్వికలేకంగా మాత్రం ఇక్కడ శారీరకంగా తల్లిని తండ్రిగా జనమని కలగజేశాడు. కానీ నీకు నిజమైనటువంటి తండ్రి ఎవరంటే ప్రియులరా పరలోకములోనండి. ఆయనే నిజమైనటువంటి రియల్ తండ్రి. అందుకే ఆయన గురించి మనందరూ కూడా ప్రియులరా ఆలోచించాలండి ప్రియులరా. అందుకే కృతజ్ఞత కలిగి మనము బ్రతకాలండి. ఒక్క నిమిషం అండి, ఒక మాట. కింద మాట 4వ మాట ఒకసారి చదివి అక్కడ వెళ్దాం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ప్రియులరా ఈరోజు నిజంగా నేను దేవుని వెతుకుతున్నాను, దేవుని సన్నిధికి వెతుకుతున్నాను. అసలు దేవుని సన్నిధి ఎందుకు రావాలండి? రావటానికి కారణం ఏమిటి? అసలు కారణం ఉందా లేదండి? ఈరోజు దేవుని సన్నిధిగానే మనం వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? మనందరము కూడా ఒకే గ్రామంలో ఉంటున్నాము, ఒకే కుటుంబం ఉంటాము. ఎప్పుడు ప్రతిరోజు మనం చూసుకుంటుంటాం, ఒకడ మొక్క చూసుకుంటాం. అసలు రావటానికి కారణం ఉందా లేదండి? కారణం ఉందా లేదండి? యెహోవాని వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యం వెతుకుడండి అంటున్నాడు. అంటే ఆయన గురించి నిజంగా మనం నిత్యంగా ఎల్లప్పుడూ ప్రతిరోజు ఆయన గురించి మనం ఏం చేయాలంటే